నమస్కారం అండి. రేపు ఉదయం అంటే 22వ తేదీ ఉదయం సోమవారం 9:30కు అనంత వెంకటరామరెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయుచున్నారు. అనంత వెంకటరామరెడ్డి గారి స్వగృహం నుండి ప్రారంభమై కోర్ట్ రోడ్డు, తర్వాత సప్తగిరి సర్కిల్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ జరుగుతుంది. అనంత వెంకటరామరెడ్డి గారి శ్రేయోభిలాషులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ ఇదే ఆహ్వానంగా భావించి నామినేషన్ మహోత్సవ ర్యాలీకి రావాలని, జయప్రదం చేయాలని కోరుతున్నానండి. అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబం దాదాపు 60 ఏళ్ల నుంచి మీకు పట్టణ ప్రజలందరికీ చిరపరిచితులే. అనంత వెంకటరెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా అలాగే అంటే ఆయన 1966లో స్టార్ట్ చేశారు అనంత వెంకటరెడ్డి గారు. ఆయన కుమారుడు అదే బాటలో 1966 నుంచి ఎలా సాగుతోందో ఆయన బాటలోనే అనంత వెంకటరామరెడ్డి గారు అదే సాగుతున్నారు. దాన్ని మీ అంతా గమనించే ఉంటారు, పట్టణాభివృద్ధిని గమనించే ఉంటారు. మీ ఆశీస్సులు అనంత వెంకటరామరెడ్డి గారికి కావాలని కోరుతూ ఆయన తరపున ఎవరికైనా ఆహ్వానం అందకపోయినా ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ రావాలని కోరుతున్నామండి. జై జగన్, జై అనంత. ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరము స్వచ్ఛందంగా వచ్చి మనందరము కూడా ఇక్కడి నుంచి ర్యాలీలో పాల్గొని అనంతన్న ర్యాలీకి మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా మే 13వ తారీఖున అనంతన్నకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజారిటీతో అనంతన్నను గెలిపించాలని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ రేపు 9:30 గంటలకు ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఎంతో బలోపేతం చేసిన నాయకులు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి గారు. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కళ్ళు విచ్చేయాలని చెప్పి మీకు పేరు పేరున వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. జై అనంతన్న, జై జగనన్న.